నిన్న మనం మెంబర్షిప్లో డెఫినేషన్ కంప్లీట్ చేసాం, మోడ్స్ కంప్లీట్ చేసాం, కెపాసిటీ కంప్లీట్ చేసాం. రైట్స్ మీరు చదవండి. వేరియస్ మొత్తం కంపెనీస్ యాక్ట్లో ఎక్కడెక్కడో చదివిన అన్నీ ఇక్కడ ఒకసారి సమరైజ్ చేస్తాడు. రైట్ షేర్స్లో యాజ్ ఏ రైట్ ఆఫ్ ప్రియంప్షన్ కానివ్వండి, లేకపోతే రైట్ ఆఫ్ రిసీవింగ్ ఏజిఎం నోటీస్ కానివ్వండి, లేకపోతే రైట్ టు అపాయింట్ ప్రాక్సీ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ రైట్స్ అన్ని ఎక్కడెక్కడో చదివినవన్నీ ఇక్కడ సమరైజ్ చేస్తాడు. నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ కంప్లీట్ చేసాం, ఫారిన్ రిజిస్టర్స్ కానివ్వండి, రెక్టిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్స్, డిపాజిటరీ, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. సో ఈ వీడియోలో మనం డిక్లరేషన్ ఆఫ్ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ సెక్షన్ 89 చూద్దాం నాన్న. సో బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఒకసారి చూసి దాని ప్రకారం అసలు డిక్లరేషన్స్ ఎవరు చేయాలి ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. సో మనకి ఎగ్జాంపుల్ కోసం ఒక 2 కంపెనీస్ తీసుకుంటున్నాను నాన్న. హెచ్ లిమిటెడ్ అండ్ ఎస్ లిమిటెడ్. హెచ్ లిమిటెడ్ హోల్డ్స్ 100% ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. సో అంటే ఇక్కడ మనం హెచ్ లిమిటెడ్ని హోల్డింగ్ అనొచ్చు, ఎస్ లిమిటెడ్ని సబ్సిడరీ అనొచ్చు. కానీ దీన్ని ఎస్ లిమిటెడ్ మరి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం ఎంతమంది కావాలన్నా? మినిమం 7. మరి 100% ఆఫ్ ద షేర్స్ హెచ్ లిమిటెడ్ ఎలా హోల్డ్ చేసింది మరి? సో అంటే టెక్నికల్గా ఒక్కడి పేరు మీద అంటే హెచ్ లిమిటెడే మొత్తం ఎంటైర్ షేర్ క్యాపిటల్ హోల్డ్ చేయడం కష్టం. సే హెచ్ లిమిటెడ్ ఒక 90% హెచ్ లిమిటెడ్ హోల్డ్ చేస్తుంది, దీంట్లో ఉన్న షేర్ హోల్డింగ్. ఒక రిమైనింగ్ 10%ని ఇంకొక 6 పేరు మీదకి సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సో మొత్తం మీద ఇప్పుడు 7 అయ్యారు కదా. వీళ్ళందరూ కలిపి ఒక 10%, అంటే ఒకరు 1%, ఇంకోటి 2%, ఇంకోటి 3%, ఏ విధంగా అయినా సరే మొత్తం మీద. సో అంటే ఇప్పుడు ఎస్ లిమిటెడ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ కనుక చూసినట్లయితే హెచ్ లిమిటెడ్ పేరులో 90% ఆఫ్ ద షేర్ క్యాపిటల్ కనబడుతుంది. 1, 2, 3, 4, 5, 6 వీళ్ళందరూ నేమ్స్ కూడా కనబడతాయి. కానీ వీళ్ళందరూ కూడా హోల్డింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్. టెక్నికల్గా హెచ్ లిమిటెడ్ మొత్తం షేర్స్ అన్నీ కూడా హోల్డ్ చేయలేదు కాబట్టి ఎస్ లిమిటెడ్లో హెచ్ లిమిటెడ్ 90% హోల్డ్ చేసి మిగిలిన 10% వీళ్ళందరి చేత హోల్డ్ చేయిస్తుంది. సో మరి రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్డ్ ఓనర్స్ అందాం. రిజిస్టర్డ్ ఓనర్. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అబ్జల్యూట్ ఓనర్షిప్ లేదు. వీళ్ళందరూ ఎవరి తరపున హోల్డ్ చేస్తున్నారు? హెచ్ లిమిటెడ్ తరపున హోల్డ్ చేస్తున్నారు. సో ఈవెన్ దో దీస్ ఆర్ రిజిస్టర్డ్, మరి బెనిఫిషియల్ ఓనర్ ఎవరినానా? బెనిఫిషియల్ ఓనర్ ఈజ్ హెచ్ లిమిటెడ్. ఈ విషయాన్ని ఎస్ లిమిటెడ్కి చెప్పాలి హెచ్ లిమిటెడ్, ఎస్ లిమిటెడ్ ఏమో ఆర్ఓసికి చెప్పాలి. సో ఇక్కడ ఒకసారి మనం డిక్లరేషన్స్ కనుక చూసినట్లయితే MGT4, MGT5 అండ్ MGT6. సో MGT4 ఎవరిస్తారు? సో MGT4 అనేది ఫైలింగ్ ఆఫ్ డిక్లరేషన్ బై రిజిస్టర్డ్ ఓనర్. రిజిస్టర్డ్ ఓనర్. MGT5 అనేది బెనిఫిషియల్ ఓనర్. MGT6 అనేది కంపెనీ టు ఆర్ఓసి. నథింగ్ బట్ ఎస్ లిమిటెడ్ ఆర్ఓసికి ఇంటిమేట్ చేస్తుంది. ఇది రిజిస్టర్డ్ ఓనర్ ఎస్ లిమిటెడ్కి చెప్తున్నాడు, ఇది బెనిఫిషియల్ ఓనర్ ఎస్ లిమిటెడ్కి చెప్తున్నాడు. MGT6 ఏమో కంపెనీ ఆర్ఓసికి చెప్తుంది. బాబు వీళ్ళందరూ రిజిస్టర్డ్ ఓనర్స్గా కనబడుతున్నా సరే వీళ్ళ వెనకాల ఉన్నది వీళ్ళు బెనిఫిషియల్ ఓనర్స్ వీళ్ళు అనేది విషయం ఆర్ఓసికి చెప్పడం అనమాట. సెక్షన్ 89 అల్టిమేట్గా ఇదనమాట. సో ఒకసారి MGT4 కనుక చూస్తే అలాట్మెంట్ జరిగిన తర్వాత, అంటే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో అలాట్మెంట్ జరిగిన తర్వాత 30 days లోపు రిజిస్టర్డ్ ఓనర్ కంపెనీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. MGT4లో నానా రిజిస్టర్ వీళ్ళ పేరు మీద షేర్స్ అలాట్ చేసినా సరే
వీళ్ళ తరపున వీళ్ళ బ్యాకింగ్లో ఉన్నది నేను, రైట్. వీళ్ళందరూ నా తరపున హోల్డ్ చేస్తున్నారు, రైట్. వీళ్ళందరూ కూడా నా తరపున హోల్డ్ చేస్తున్నారు, రైట్. వీళ్ళది అబ్జల్యూట్ ఓనర్షిప్ కాదు అని చెప్పి క్లియర్గా చెప్తూ MGT4 ఇవ్వాలి. అలాగే బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, రైట్, వాళ్ళు సేమ్ 30 days లోపు షేర్స్ నా పేరు మీద అలాట్మెంట్ జరిగినా సరే, రైట్, నేను అబ్జల్యూట్ ఓనర్ని కాదు, నేను హెచ్ లిమిటెడ్ తరపున హోల్డ్ చేస్తున్నానని ఎస్ లిమిటెడ్కి ఒక ఇంటిమేషన్ ఇస్తుంది వితిన్ 30 days లోపు, రైట్. సో ఈ ఇంటిమేషన్ వచ్చిన 30 days లోపు MGT4, MGT5 వచ్చిన 30 days లోపు కంపెనీ ROCకి ఇంటిమేషన్ ఇస్తుంది, రైట్. ఫలానా వాళ్ళు, రైట్, రిజిస్టర్డ్ ఓనర్స్ అనే విషయాన్ని, రైట్, కంపెనీ, రైట్, ఫైల్ చేస్తుంది. సో అన్నీ కూడా 30 days లోపున, రైట్. సో ఒకవేళ కంపెనీ కనుక MGT6ని కనుక ఫైల్ చేయకపోయినట్లయితే, రైట్, మినిమం 500, మ్యాక్సిమం 1000, రైట్. అలాగే అలా ఎన్ని రోజులైతే డిలే కంటిన్యూ అయిందో, రైట్, రోజుకి 1000 రూపీస్ చొప్పున, రైట్, ఫైన్ ఎవరైతే ఏ కంపెనీ అయితే డిఫాల్ట్ చేసిందో ఆ కంపెనీకి, రైట్, ఫైన్ పడుతుంది 30 days లోపు డిక్లరేషన్ కనుక ఫైల్ చేయకపోతే. ఒకవేళ రిజిస్టర్డ్ ఓనర్ కానీ డిక్లరేషన్ ఫైల్ చేయకపోతే, MGT4 ఫైల్ చేయకపోతే పరిస్థితి ఏంటి? కంపెనీకి ఎలా తెలుస్తుంది? రైట్, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎవరి పేరు ఉందో వాడే బెనిఫిషియల్ ఓనర్ అనుకుంటాం, వాళ్ళకి డివిడెండ్లు పే చేస్తాం, అన్ని వాళ్ళకి చేస్తాం. సో బెనిఫిషియల్ ఓనర్ అనేవాడు కనుక డిస్క్లోజ్ చేయకపోతే ఆ షేర్లు నావి అని, రైట్, వాడికి ఎటువంటి రైటు ఉండదు ఇంకా, రైట్. షేర్లు వాడివి కాదు, వాటిని అవి ట్రాన్స్ఫర్ కానివ్వకుండా చూడండి, అవి ఇవి అని తర్వాత నువ్వు రిప్రజెంట్ చేస్తే కుదరదు, రైట్. నువ్వు ముందుగానే వితిన్ 30 days లోపు రిప్రజెంట్ చేస్తే, రైట్, అలాగే బెనిఫిషియల్ ఓనర్ కూడా వితిన్ 30 days, రైట్, డిక్లేర్ చేస్తే ఆ రెండింటిని మ్యాచ్ చేసుకొని, రైట్, కంపెనీ ఒక అవగాహనకు వస్తుంది. ఎస్, అయితే ఈ షేర్లన్నీ కూడా, రైట్, బెనిఫిషియల్ ఓనర్ వీడు అనమాట, వీడు చెప్పేదాకా కూడా షేర్స్ ట్రాన్స్ఫర్ కానీ ఏమీ చేయడానికి వీలు లేదు, రైట్, అనే విషయం క్లియర్గా కంపెనీకి తెలుస్తుంది. అదే విషయాన్ని ROC కూడా చెప్తుంది, రైట్. సో ఇది డిక్లరేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇన్ షేర్స్.